అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, ఏపీ సిబిఎస్ఈ 5th గ్రేడ్ ఫస్ట్ లెసన్ నేను చెప్పాను. ఇవాళ సెకండ్ లెసన్ భక్త్ పోతన. సాధారణంగా ఈ భక్త్ పోతన ఎవరు? భక్త్ పోతన గారు ఏ విధంగా ప్రసిద్ధి చెందారు? భక్త్ పోతన గురించి ఏం తెలుసుకోబోతున్నాం? ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా విన్నట్లయితే అందరికీ ఈజీగా అర్థమవుతుంది. भक्त पोतना का जन्म ओरुगल्लू के निकट बम्मेर नामक गांव में हुआ था. पोतना का पिता का नाम केसन्ना, माता का नाम लक्कमांबा था. बेटे का नाम मल्लन्ना था. वे 15वीं सदी के प्रमुख कवि थे. సాధారణంగా ఓరుగల్లు దగ్గర భక్తు పోతన గారు ఎక్కడ జన్మించారయ్యా అని అంటే, ఓరుగల్లు దగ్గర బమ్మేర్ అనేటువంటి ఒక ఊరిలో జన్మించారు. పోతన గారి నాన్నగారి పేరు కేసన, అమ్మగారి పేరు లక్కమాంబ. మరి ఈయన 15వ శతాబ్దానికి చెందినటువంటి గొప్ప కవిగా మనం చెప్పుకోవచ్చు. पोतना का जन्म साधारण परिवार में हुआ था. पोतना जिस घराने में पैदा हुए हैं वो स्मॉल घराने में पैदा हुए हैं, बहुत छोटी घराने में पैदा हुए हैं. అంటే పోతన గారు చాలా సాధారణ కుటుంబంలో జన్మించారు. खेती करना ही आपका पेशा था. పొలం పనులు చేయటమే వాళ్ళ పని, వాళ్ళ వృత్తి. पहले पहल భోగిని దండకం నామక కావ్య రచన కియా థా. పోతన గారు వ్యవసాయం చేస్తూనే భోగిని దండకం అనేటువంటి రచనను చేశారు. उस ग्रंथ को महाराज सर्वज्ञ सिंह भोपाल को अंकित कर दिया था. ఆ గ్రంథాన్ని మహారాజ్ సర్వజ్ఞ సింహ్ గారికి అంకితం చేశారు. एक दिन पोतना को ध्यान में भगवान राम का दर्शन हुआ. మరి పోతన గారు ఒకరోజు ధ్యానం చేస్తూ ఉండగా భగవంతుల వారైనటువంటి రాముల వారు ఆయనకి దర్శనమిచ్చారంట. भगवान ने आदेश दिया कि भगवत को तेलुगु में अनुवाद करो. రాముల వారు దర్శనమిచ్చి పోతన గారికి ఇట్లా అన్నారంట, భాగవతాన్ని నీ తెలుగులో రాయవయ్యా అన్నారంట. తెలుగులో ట్రాన్స్లేషన్ చేయని చెప్పి అన్నారంట. पोतना ने यह कार्य अपना भाग्य समझकर इस प्रकार सोच लिया. భగవంతుడంతటి వారు వచ్చి నాకు చెప్పారు అంటే నా అంత అదృష్టవంతుడు లేరు అని చెప్పి, ఈ పనిని ఎట్లా అయినా సరే చేయాలి అని చెప్పి తన భాగ్యంగా స్వీకరించి చేయటం మొదలుపెట్టారు. ఎవరు? పోతన. దీన్ని భాగవతాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయటం. लिखने वाला ग्रंथ भागवतम है, लिखाने वाला श्री रामचंद्र जी है. రాసేటువంటి గ్రంథం ఏదైతే ఉందో శ్రీ భాగవతం, రాయించేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీ రామచంద్రమూర్తి. इसमें मेरा जन्म सार्थक हो जाएगा. ఇది రాస్తూ రాస్తూ నా జన్మ సార్థకత అయిపోతుంది. పాప మిటు జాయేంగే, నా పాపాలన్నీ వెళ్ళిపోతాయి. భక్తు పోతన మధుర శైలి మే భగవత్ గ్రంథ की रचना सफलतापूर्वक कर रहा था. एक घटना घटी. ఆ యొక్క గ్రంథాన్ని ఎంతో సఫలీకృతంగా ఆయన రాస్తూ ఉన్నాడు.
అంతలో ఒక అనుకోని సంఘటన జరిగింది. इसमें एक दिन पोतना गजेंद्र मोक्षम की कथा लिख रहा था। कथा इस प्रकार है। एक हाथी पानी पीने के लिए नदी में उतरा। एक मगर उसकी पैर को पकड़ा। हाथी मगर से सामना करता ही रहा। उनकी सारी शक्ति क्षीण हो गई। हाथी भगवान विष्णु से निवेदन करने लगा। उस पद्य की पूर्ति बाद में करने के उद्देश्य से बाहर तक गया। कहते हैं कि भगवान राम ही पोतना के रूप में उसके घर आकर पद्य की पूर्ति करके चला गया। पोतना पर घर वापस आकर देखा तो पद्य को पूर्ति हो चुकी थी। वह बहुत चकित हो चुका। సాధారణంగా భక్తు పోతన గారు మహాభాగవతాన్ని రాస్తున్నప్పుడు గజేంద్ర మోక్షం అనేటువంటి పద్యాన్ని రాయటం స్టార్ట్ చేశారు. ఆ పద్యం యొక్క భావం ఏమిటి అంటే, ఒక ఏనుగు నీళ్లు తాగటానికి ఒక చెరువులోకి వెళ్తుంది, ఒక నదిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక ముసలి ఆ యొక్క ఏనుగు యొక్క కాళ్ళు పట్టుకొని వదలటం లేదు. ఏనుగు తన యొక్క శక్తి సామర్థ్యాలన్నిటినీ చేసి ఎంత ప్రయత్నించినా ఆ పని పూర్తి కావటం లేదు. ఆ నీళ్ళల్లో నుంచి బయటికి రావట్లేదు. ఆ ముసలి వదలటం లేదు. అప్పుడు ఆ యొక్క ఏనుగు భగవాన్ విష్ణుని ప్రేయర్ చేస్తూ ఉంటుంది. ఇదంతా గుర్తు చేసుకొని రాసేటప్పటికి ఏదో చిన్న పని పడింది భక్తు పోతన గారికి. ఆయన బయటికి వెళ్ళటం జరిగింది. అంతలోకి శ్రీ మహావిష్ణువే వచ్చి ఆ యొక్క పద్యాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆ యొక్క పోతన రూపంలో వచ్చి ఆ పద్యాన్ని పూర్తి చేసి మళ్ళీ పోతన వచ్చేటప్పటికి ఆ పద్యం పూర్తయిపోయింది. అది చూసిన వెంటనే ఒక్కసారిగా షాక్ తింటాడు పోతన గారు. అంటే ఒక పని మీద నిష్ఠ అనేది ఉన్నప్పుడు ఎంతటి పనినైనా సరే ఈజీగా చేయొచ్చు, భగవంతుల వారు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారు అని చెప్పడానికి ఈ యొక్క లెసన్ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. भक्त पोतना भगवान में श्री कृष्ण बाल लीलाओं को गजेंद्र मोक्षम, प्रहलाद चरितम आदि घटनाओं को सफलतापूर्वक वर्णन किया था। మరి భక్తు పోతన గారు శ్రీకృష్ణుల వారు చిన్నప్పుడు ఏ విధంగా అయితే బాలలీలా ఓం అంటే చిన్నపిల్లలప్పుడు ఏ విధంగా అయితే ఆయన చేసినటువంటి పనుల్ని చాలా గొప్పగా వర్ణించాడు. గజేంద్ర మోక్షం ఇందాక చెప్పాను కదా, ఏనుగుని ఏ విధంగా రక్షిస్తాడు విష్ణు మహామూర్తి. ప్రహ్లాద చరితం, ప్రహ్లాదుని యొక్క చరిత్రని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మంచిగా చాలా గొప్పగా రచిస్తాడు ఎవరు, ఈ యొక్క పోతన గారు. ఆది ఘటనాओं को सफलतापूर्वक वर्णन किया था. రకరకాలైనటువంటి ఘటనలని, రకరకాలైనటువంటి విషయాలని చాలా గొప్పగా చెప్పడం జరిగింది. वे किसी राजा के आश्रम में ना रहकर साधारण किसान की तरह अपना जीवन गुजारा. उस ग्रंथ को राम को ही अंकित किया. ఏ రాజాస్థానంలో ఉండకుండా ఒక రైతులాగానే ఉండి, రైతు కూలీలాగానే ఉండి తన రైతు పనులు తాను చేసుకుంటూ కష్టపడి రాసి రాముల వారికి ఆ గ్రంథాలన్నింటినీ అంకితం చేస్తారు. ఈ విధంగా గొప్ప వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అని అంటే ఈ విధంగా ఉంటారని చెప్తూ మనము కూడా
ఏదైనా ఒక పని ప్రారంభిస్తున్నాము అని అంటే నిజంగా మనస వాచ కర్మణ దాని మీద దృష్టి పెట్టి చేయాల్సిందిగా చెప్తూ మంచిగా చదువుకుంటారని చెప్తూ మీకు ఈ లెసన్ బాగా అర్థమైందని చెప్పి భావిస్తూ ఈ యొక్క లెసన్ ఇంతటితో అయిపోయింది, జాగ్రత్తగా మీరు చదువుకుంటారని చెప్పి భావిస్తూ ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది, ఆపేస్తున్నాను. రేపు ఇంకో లెసన్తో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. శుక్రియా.